నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు అల్లం పేస్ట్ వాడుతున్నారా? ప్రతి ఆదివారం చికెన్ మటన్ తెచ్చుకునేటప్పుడు మీ ఆయనకు ఫోన్ చేసి అల్లం అయిపోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బా తీసుకురామని చెప్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. అధికారులు ఎంతమంది ఎన్ని దాడులు చేసినా ఈ కేటుగాళ్ళు మాత్రం రోజుకి మార్కెట్లోకి పుట్టుకొస్తున్నారు. అలాంటి ఉదంతమే ఈరోజు మేడ్చల్లోని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక నకిలీ అల్లం పేస్ట్ తయారీ కేంద్రంపై మన తెలంగాణ టీవీ స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దాంట్లో విసిరిపోయే నిజాలు బయటికి రావడం జరిగింది. అదే మన తెలంగాణ టీవీ వెబ్సైట్లో ప్రచురించడం జరిగింది. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మన తెలంగాణ టీవీ వెబ్సైట్లో అల్లం లేకుండానే అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం లేకుండానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారట. ప్రజా ఆరోగ్య దృష్టిలో పెట్టుకోకుండా నాణ్యత లేని అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్ళు. అధికారులు ఎన్ని దాడులు చేస్తున్నా గుట్టు చప్పుడు కాకుండా ఓ ఇంట్లో చాటుగా నాసిరక అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఓ కేటుగాడు విచిత్రం ఏంటంటే అల్లం లేకుండానే వెల్లుల్లితో పేస్ట్ తయారు చేసి అల్లం కలరు వచ్చేలా ఫుడ్ కలర్స్ కల్తీ పేస్ట్ని తయారు చేస్తూ ప్రజా ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. రైట్, ఇది పరిస్థితి. వాడు ఏం చేస్తున్నారంట, ఒక బ్రాండ్ పేరు చెప్పి ఆ బ్రాండ్కి సంబంధించిన ఏదైతే అల్లం ఉంటుందో అల్లం వేయకుండా వెల్లుల్లితో పేస్ట్ చేసి ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తున్నారు. అంటే కెమికల్ కలర్స్ యాడ్ చేసి దాని ఫ్లేవర్ రావడానికి కెమికల్ కలర్స్ అన్నీ యాడ్ చేసి చేస్తున్నారట. ఇది ఎక్కడయ్యా అంటే మేడ్చల్ మున్సిపాలిటీలోని అత్వెల్లిలో ఓ పురాతనమైన ఇంట్లో ఈ దందా కొనసాగిస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఇదేంటని ప్రశ్నిస్తే తయారీ కేంద్రానికి అన్ని అనుమతులు ఉన్నాయంటూ బుకాయిస్తున్నాడు. ప్రజల నివాసం నడుమ ఇలాంటి నాసిరక తయారీ కేంద్రాలు వెలువస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ తీరు ప్రజలను పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఇలాంటి అనుమతులు లేని నాసిరక తయారీ కేంద్రంపై అధికారులు చర్యలు తీసుకోవాలని మేడ్చల్ ప్రజలు కోరుకుంటున్నారు. ఇది మేడ్చల్ పరిధిలోని మున్సిపాలిటీ పరిధిలోని అత్వేలి గ్రామంలో పాడుబడ్డ ఇంట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక్కసారి ఈ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, మీకు వీడియో చూపిస్తారు. వాళ్ళు వీడియో కూడా పోస్ట్ చేశారు. ఆ స్ట్రింగ్ లో తెలిసింది ఏంటంటే చూడండి, A1 బ్రాండ్ పేరుతోటి వీళ్ళు ప్రోడక్ట్ ని బయటకు తీశారు. A1 బ్రాండ్ మీరు చూడండి. A1 బ్రాండ్ తోటి చూడండి ఎంత నాసిరకంగా ఉందో. చూడండి, A1 బ్రాండ్ తోటి ఎంత చూడండి ఎట్లా ఉంది చూడండి పరిస్థితి. మొత్తం కూడా ఆ వ్యర్థాలు మొత్తం చూడండి ఇంత దారుణంగా. అల్లం చూడండి, ఆ కుళ్ళిపోయిన అల్లం వెల్లుల్లి దాంతో వీళ్ళు ప్రయోజనాలు పొందుతున్నారు. వీళ్ళకు కనీసము మనం తినే అన్నాన్ని కల్తీ చేయకూడదు అని కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకపోయా. డబ్బుల కోసం కకృతి పడుతూ అధికారులు పర్మిషన్లు ఇబ్బడిబడిగా ఇస్తున్నట్టు వీళ్ళు కూడా పూటకొక కొత్త నాసి రకమైన పేస్ట్లని తయారు చేస్తూ మార్కెట్లకు ప్రజలపైన వదులుతున్నారు. ప్రజల యొక్క సోమర్తనాన్ని వీళ్ళు ఎన్కరేజ్ చేసుకుంటున్నారు. రైట్, సోమర్తనం, ప్రజలకు సోమర్తనం. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తేనే నడుస్తూ ఉంటుంది. సో ఇంట్లో పనులు చేయలేని పరిస్థితి. అటువంటి టైంలో ఇటువంటి కేటుగాళ్లకు మనం దారిచ్చినట్టు కనబడతా ఉంది. సో దీనిపైన అధికారులు ఎట్లా చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రజలు మాత్రం ఒకటే కోరుకుంటున్నారు, ఇప్పటికైనా మేడ్చల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ దానిపై దాడి చేసి ఇట్లాంటి దాడులు చేసి
ఖచ్చితంగా వీళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ ప్రజలు మాత్రం కోరుకుంటున్నారు. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్. చూస్తుండండి మన తెలంగాణ టీవీ. థ్యాంక్ యూ.